హల్లెలూయా. సో మనం కొన్ని వారాలుగా పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు గురించి మాట్లాడుతూ ఉన్నాం. హోలీ స్పిరిట్ అవుట్ పోరింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఈ జూన్ మాసం అంతా కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్గా హోలీ స్పిరిట్ గురించి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి మనం వింటూ ఉన్నాం. సో మీరు వినేది మీరు విలువగా ఎంచుతున్నారని అనుకుంటున్నాను. హల్లెలూయా. సో దేవుడు ప్రతి సీజన్లో తన వాక్కుని ఆయన మనకిస్తాడు. ఆ సీజన్లో ఆయన మనల్ని తన వాక్కుతో ఆయన ప్రిపేర్ చేసి సిద్ధపరిచి రాబోతున్న నెలలు, రాబోతున్న సంవత్సరాల్లో ఆయన కార్యాలు చూడటానికి, ప్రతి శోధన, ప్రతి శ్రమ మనం జయించి విశ్వాసంలో మనము స్థిరపడటానికి దేవుడు ముందుగానే ప్రతిసారి ఏం చేస్తాడు? ఆ ప్రవచనాత్మైన వాక్కు మన జీవితంలోకి ఆయన పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే ఈ సీజన్ని మీరు మిస్ అవ్వకుండా ఉందురుగాక. హల్లెలూయా. సో ఒక ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఇంకొన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అయ్యింది, కొన్ని వీక్స్ ఈ ఆత్మీయ వాతావరణం ఇలా కొనసాగే కొంది ఒక విస్ఫోటనం జరుగుతుంది, ఒక స్పిరిచువల్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. కేవలం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మాత్రమే కాదు, సడన్గా అప్పులు తీరిపోవటం, సడన్గా అవునా భయంకరమైన ఫైనాన్షియల్ మిరకిల్స్ జరుగుతాయి. తర్వాత హల్లెలూయా, కొన్నిసార్లు ఒక రోజు లేకపోతే ఒక రాత్రికే ఆ కుటుంబము, ఆ వ్యక్తి యొక్క స్థితి కూడా మారిపోతూ ఉంటారు. హల్లెలూయా. సో దేవుడు అలాంటి కార్యాలు చేసే దేవుడు, ఆయన మన మధ్య సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. సో కొన్ని మాటలు పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానించుకుందాం. సో దేవుని ఆత్మ కుమ్మరింపు లేకపోతే ఆత్మ వర్షము అన్న ఈ అంశం మీద దాదాపు ఒక 3 వారాలుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈవెన్ పాస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దేవుని ఆత్మ కుమ్మరింపు యొక్క అంతిమ ఫలం ఏంటంటే, కేవలం మనం కొన్ని కార్యాలు చూడటం, లేకపోతే కొన్ని వాటిలో విడుదల పొందటం, లేకపోతే కొన్ని స్వస్థతలు చూడటం, లేకపోతే ఒక మంచి అనుభూతిని పొందటం మాత్రమే కాదు. దేవుని ఆత్మ కుమ్మరింపు యొక్క అంతిమ ఫలం ఏంటంటే, అది క్రీస్తు వెలుగు ద్వారా మనము సమాజాన్ని ప్రభావితం చేయటం. హల్లెలూయా. సో ఒక సంఘము బలపరచబడి, ఒక సంఘము పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడి, క్రీస్తు యొక్క సత్యంలో కట్టబడి, ఇప్పుడు సంఘం అల్టిమేట్గా ఏం చేస్తూ ఉంది? సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. హల్లెలూయా. సో మనం చూసే పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకి కేవలం ఇప్పుడు జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, లేకపోతే ఈ స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత, ఈ కార్యాలు మాత్రమే కాదు. అంతిమంగా ఏంటంటే, దేవుని రాజ్య సంస్కృతిని ఒక పట్టణంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలోకి తీసుకొని రావడానికి దేవుడు ఒక ప్రాంతం మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. నేనేం ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు మన మధ్యలో ఏదైతే ప్రారంభించాడో అది మన దేశంలోకి మన ద్వారా వ్యాపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మేబీ ఒక జూన్ మాసం, జూలై మాసం కొన్ని రోగాలు తగ్గిపోయి, కొన్ని స్వస్థతలు జరిగి, కొన్ని కార్యాలు జరిగి, కొంతమంది అప్పులు తీరితే అది కాదు దేవుని యొక్క పర్పస్. అది కాదు, అది సెకండరీ. అది 2వ స్థానంలోకి వస్తాయి. కానీ దేవుని యొక్క మొదటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? జీవితాలు మార్చబడి, హల్లెలూయా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ షుడ్ హ్యాపెన్. కొన్ని రోజులు ఉజ్జీవంతో ఉండి 4 రోజులు అయిపోగానే సప్పబడిపోయి మళ్ళీ లోకంలోకి వెళ్ళి జీవించడం కాదు, అది కొనసాగాలి. హల్లెలూయా. ఒక జీవితం అనేది సంపూర్ణంగా మార్చబడి, ఈరోజు నేను చెప్పబోయే టైటిల్, యజమానుడు ఉపయోగించుకోవడానికి అర్హమైన పాత్రగా చేయబడాలి ప్రతి జీవితం. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే అలాగా వెలుగు కలిగి మనం జీవిస్తామో, అంతిమంగా మనము దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తాం. అదేంటంటే, ఈ సమాజాన్ని, ఈ పట్టణాన్ని మనం ప్రభావితం చేయగలుగుతాం. హల్లెలూయా. సో దేవుని ఆత్మ కుమ్మరింపు మనం కొద్దిసేపు ఎంజాయ్ చేయటానికి కాదు,
లేకపోతే మన డిప్రెషన్లోంచి బయటికి రావడానికి మాత్రమే కాదు, లేకపోతే మన అప్పుల్లోంచి బయటికి రావడానికి కాదు, మన రోగాల్లోంచి బయటికి రావడానికి కాదు, కానీ మనం సమాజాన్ని మనం ప్రభావితం చేయటానికి, పట్టణాల్లో రాష్ట్రాల్లో దేవుని రాజ్య సంస్కృతిని మనం తీసుకొని రావటానికి. ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు ఆత్మ కుమ్మరింపు యొక్క ఉద్దేశం అనేది అది ఫెయిల్ అయిపోయినట్టు అర్థం. హలో, 4 రోజులు 4 మందికి 4గురికి అద్భుతాలు జరిగినాయి, ఇంకా అయిపోయింది అనుకున్నాం, దానివల్ల యూజ్ లేదు. సో దేవుని ప్రణాళిక ఏంటి? ప్రతి వ్యక్తి జీవితాన్ని ఆయన పూర్తిగా మార్చి, పూర్తిగా ఆయన రూపాంతరం చెందించి అతన్ని సమాజానికి లేకపోతే పట్టణానికి ఆశీర్వాదకరంగా మార్చడం. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుణ్ణి హోస్ట్ చేసే వ్యక్తిగా ఉంటాడు, దేవుని ఆత్మకు లేకపోతే దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉంటాడు. అతను ఎక్కడికి వెళ్ళినా దేవుని సంఘంగా, దేవుని అధికారం కలిగి అతను పనిచేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము చదువుతారా, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దట్ వీ షుడ్ బి హోలీ, కాన్సిక్రేటెడ్ అండ్ సెట్ అపార్ట్ ఫర్ హిమ్, blameless in his sight, even above reproach before him in love. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనము ఆయన ఎదుట పరిశుద్ధులంగా నిర్దోషులంగా మనం ఉండాలని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. సో దేవుని ఆత్మ కుమ్మరింపుకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఎప్పుడు సరదాగా తన ఆత్మను ఒక ప్రదేశంలో కుమ్మరించడు. దేవుడు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం కుమ్మరించడు. దేవుడు ఏది చేసినా దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది, దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది. సో దేవుని ఆత్మ సంఘం మీద కుమ్మరించబడినప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడంటే మనల్ని ఆయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన మనల్ని చేస్తాడంట. అబౌవ్ రిప్రోచ్ ఇన్ హిస్ సైట్, అంటే ఏ నింద కూడా మన మీద లేనటువంటి స్థితిలోకి ఆయన మనల్ని తీసుకెళ్తాడంట. హల్లెలూయా. సో దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఆత్మ కుమ్మరించడానికి మనల్ని ఆయన టు సెట్ అస్ అపార్ట్, ఒక ప్రత్యేకమైన వారిగా ఆయన మనల్ని చేయడానికి. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమన్నాడు? టు కాన్సిక్రేట్ అస్, మనల్ని పరిశుద్ధపరచడానికంట. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని తన ఆత్మను పంపించి వాళ్ళని పరిశుద్ధపరుస్తాడో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళలో ఆయన కార్యాన్ని ప్రారంభించి వాళ్ళ ద్వారా ఆయన కార్యాలు చేయటం మొదలు పెడతారు. హల్లెలూయా. సో దేవుని ఆత్మ కుమ్మరింపుకున్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఇట్ సెట్స్ అస్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకంలో ఉన్న సంస్కృతికి, లోకంలో ఉన్న విధానాలకి భిన్నంగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం పరిశుద్ధులంగా నిర్దోషులంగా మనం జీవించడానికి దేవుని ఆత్మ మనల్ని ప్రత్యేకపరుస్తాడు. నీ పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరుగుతారా, నేను ప్రత్యేకపరచబడ్డాను. కమాన్, కొంతమంది చెప్పాలి, నేను ప్రత్యేకపరచబడ్డాను. హల్లెలూయా. మనం ఎవరిమి? ప్రత్యేకపరచబడిన వాళ్ళమి. మన జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, మన జీవితానికి ఒక గమ్యం ఉంది. మనం ఎలా పడితే అలా జీవించడానికి పిలువబడలేదు, లేకపోతే సమయాన్ని వృధా చేసుకోవడానికి పిలువబడలేదు, లేకపోతే మన జీవితాన్ని వృధా చేయడానికి మనం పిలువబడలేదు. సో దేవుడు ఆయన ప్రేమతో ఏం చేశాడు, జగత్ పునాది వేయబడక ముందే ఇక్కడ కూర్చున్న మనందరినీ, ఈ వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేశాడు, క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో ద అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డిస్టింగ్విషెస్ ఫ్రమ్ ద వరల్డ్.
పరిశుద్ధాత్మ కుమ్మరింపు మాత్రమే లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరుస్తుంది. హల్లెలూయా. ఆ వర్షము, ఆ కుమ్మరింపు ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న ప్రతి మలినాన్ని కడిగేసి, ప్రతి మురికిని కడిగేసి, మనల్ని పరిశుద్ధులుగా, నిందారహితులుగా మనల్ని చేసి, ఈ లోకంలో మనం వెళ్తా ఉన్నప్పుడు ప్రత్యేకమైన వారిగా మనుషులు ఎదుట మనం కనబడతాం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనల్ని ఏం చేస్తూ ఉంది? ప్రత్యేకపరుస్తూ ఉంది. అందరూ చెప్తారా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు నన్ను ప్రత్యేకపరుస్తూ ఉంది, దేవుని రాజ్యం నిమిత్తం ప్రత్యేకపరుస్తూ ఉంది, ఈ లోకానికి వ్యత్యాసంగా జీవించడానికి, దేవుని రాజ్య సంస్కృతి కలిగి జీవించడానికి దేవుని ఆత్మ కుమ్మరింపు నన్ను ప్రత్యేకపరుస్తుంది. ఒకసారి అపోస్తలుల జీవితం చూద్దాం. దేవుని ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడిన తర్వాత ఎలా ఉందో. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం, మీ అందరికి బాగా తెలిసిన వచనం. అపోస్తలులకు ఏం జరుగుతూ ఉంది? వీరు అపోస్తలుల బోధ ఎందరు, సహవాసం అందరు, రొట్టె విరిష్టి ఎందు, ప్రార్థన చేయటి ఎందు ఎడతెగక ఉండేరు. హల్లెలూయా. కొన్ని వచనాల పైన ఆ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా సంఘం మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపును మనం చూస్తూ ఉన్నాం. ఆయన వేగంగా వీచి బలమైన గాలి వలె వచ్చి అగ్ని నాలుకల వలె ప్రతి ఒక్కరి మీద ఆయన వాలినప్పుడు ఏమైంది? వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించబడి వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడతాడో అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్, బయట కనబడే ప్రత్యక్షత ఏంటంటే అన్ని భాషలతో మాట్లాడటం. హల్లెలూయా. అవి ఎందుకు అర్థం కావంటే అది నీ భాష కాదు, అది పరిశుద్ధాత్మ భాష కాబట్టి. కానీ నువ్వు చేసే కొంది, అందులో మెచ్యూర్ అయ్యేకుంది, దేవుడు నేను ఒక లెవెల్కి తీసుకొస్తాడు. అప్పుడు ఎవరు మాట్లాడేది అయినా నువ్వు తర్జుమా చేయొచ్చు, ఎవరు ఏం మాట్లాడినా నీకు అర్థమైపోయింది. ఓకే, బట్ ఆ లెవెల్ అనేది అందరికీ తెరవబడలేదు. ఓకే, బట్ ఆ లెవెల్ ఉంది. ఓకే, భాషలకి అర్థం చెప్పే ఒక లెవెల్ ఉంది. ఓకే, సో ఫస్ట్ టైం హోలీ స్పిరిట్ కుమ్మరించబడినప్పుడు ఆ 120 మంది ఏం చేస్తూ ఉన్నారంటే సహవాసంలో కొనసాగుతూ ఉన్నారు. ఆ సహవాసంలో ఏం జరుగుతూ ఉంది? అపోస్తలుల బోధ యందు, అంటే అపోస్తలులు అభిషేకించబడ్డారు. ఏం చేయడానికి? సంఘానికి బోధించడానికి అభిషేకించబడ్డారు. వారు బోధిస్తున్నప్పుడు దేవుని యొక్క లోతైన మర్మాల్ని వారు పరిశీలన చేసి ప్రజల్ని అందులోకి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆత్మ కుమ్మరింపు అనేది, దాని యొక్క నిలుపుదల అనేది సంఘం మీద మనం చూస్తూ ఉంటాం. సో ఎక్కడైతే వాక్కు అనేది అభిషేకం ద్వారా విడుదలవుతూ ఉంటుందో ఆ వాక్కు మీద దేవుని ఆత్మ కుమ్మరింపు అనేది నిలబడి ఉంటుంది. ఎక్కడైతే ప్రజలు దేవుని మీద ఆశ పోగొట్టుకొని మళ్ళీ అనవసరమైన వాటిలోకి వెళ్తారో వాళ్ళ మీద ఆత్మ కుమ్మరింపు అనేది నిలబడదు, కానీ పరిశుద్ధాత్మ వాళ్ళలోనే ఉంటాడు. హల్లెలూయా. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆది సంఘం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అపోస్తలుల బోధ ఎందు వాళ్ళు ఏం చేస్తున్నారంట? కొనసాగుతూ ఉన్నారంట. సహవాసమందు కొనసాగుతూ ఉన్నారంట. అంటే సహవాసంలో ఏం జరుగుతూ ఉంది? ఒకరి విశ్వాసాన్ని ఇంకొకరి విశ్వాసం ఏం చేస్తూ ఉంది? పురికొల్పుతూ ఉంది, బలపరుస్తూ ఉంది. హల్లెలూయా. సంఘంగా మనం ఆదివారం కలుసుకున్నప్పుడు, అవునా, కొన్నిసార్లు మనం ఏం చేయాలి? దేవుడు చేసిన కార్యాలని మనం మాట్లాడాలి. హల్లెలూయా. కొన్నిసార్లు పక్కన ఉన్న వ్యక్తి డల్గా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ నోరు తెరిచి ఒక ఆశీర్వాదాన్ని నువ్వు మాట్లాడాలి, ఒక విశ్వాస వాక్కు నువ్వు మాట్లాడాలి. అంటే సహవాసంలో ఏం జరుగుతూ ఉంది? ఒకరికి ఒకరు ఒంటరిగా లేకుండా బలపరచబడతా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? రొట్టె విరుస్తూ ఉన్నారు. తర్వాత ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ మనిషి కూడా భూమి మీద ఎడతెగక ప్రార్థన చేయలేడు అన్లెస్ పరిశుద్ధాత్మ కుమ్మరింపుని అతను అనుభవిస్తేనే తప్ప. హల్లెలూయా. అంటే హోలీ స్పిరిట్ నీ మీద కుమ్మరించబడిన తర్వాత ఆయన చేసే ప్రాముఖ్యమైన పని ఏంటంటే నిన్నొక ఛానల్లోకి నడిపిస్తాడు. ప్రార్థన అనే ఒక నమూనాలోకి ఆయన నడిపిస్తాడు, ఒక విధానంలోకి నడిపించి ఆ ప్రార్థన ద్వారా ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని ఆయన రూపాంతరపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేసే మోస్ట్ బ్యూటిఫుల్ వర్క్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. దానికోసం మనం ఆశపడాలి. ప్రభువా
నేను సంపూర్ణంగా క్రీస్తు వెలుగుతో నింపబడేంత వరకు, క్రీస్తు పోలిక యొక్క సమానమైన పోలికలోకి నేను వచ్చేంత వరకు ప్రభా నీ ఆత్మని నా లోపల కార్యం చేసేటట్టు చేయదేవా అని మనం అడగాలి. హల్లెలూయా. మనం కార్యాలన్నీ చూసి, అద్భుతాలన్నీ చూసి మనం క్రీస్తు పోలికలోకి మార్చబడలేదనుకో, పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క పని అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకని? పరిశుద్ధాత్మ అంతిమంగా ఏం చేయబోతా ఉన్నాడు? క్రీస్తు లాంటి వాళ్ళని, ఉదయం పాస్టర్ గారు చెప్పినట్టు క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు యొక్క శక్తి కలిగి ఈ లోకంలో ఆయన రాజ్యం యొక్క శక్తిని ప్రదర్శించే వాళ్ళని పైకి లేవనెత్తాలని పరిశుద్ధాత్మ యొక్క వాంఛ. హల్లెలూయా. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తా ఉన్నాడు? ఆయన కుమ్మరించబడినప్పుడు ఎడతెగని ప్రార్థనలోకి ఆయన మనల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి నీ పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి ఎడతెక్కకుండా ఎప్పుడైనా ప్రార్థన చేసావా అన్నాడు. ఏమన్నారు వాళ్ళు? అస్సలు చేయలేదన్నారా? అదంటే ఏంటో మాకు తెలియదు అన్నారా? ఎడతెక్కకుండా రీల్స్ చూసారు ఎవరైనా 3-4 గంటలు? ఎడతెక్కకుండా సినిమాలు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎడతెక్కకుండా, అవునా, ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోడ్డు మీద ట్రావెలింగ్ చేస్తా, షాపింగ్ చేస్తా, ఈటింగ్, అవునా, అన్ని కార్యక్రమాలు చేస్తా. అలానే ఎడతెక్కకుండా చేసే ఒక కార్యక్రమం ఉంది, అదేంటి? ప్రార్థన. హల్లెలూయా. ఎవరైతే వాళ్ళని వాళ్ళు సమర్పించుకుంటారో దానికి, వాళ్ళ జీవితాన్ని దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎంత త్వరగా అయితే మార్పు చెందుతావో నీ లోపల, అంత త్వరగా దేవుని కార్యాన్ని చూస్తావు, అంత త్వరగా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు, అంత త్వరగా దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం ప్రారంభిస్తావు. అందుకే నాకు చెప్పండి, హోలీ స్పిరిట్ డిజైర్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. నీ లోపల నా లోపలికి ఎందుకు వస్తాడు? గొంగళి పురుగులాగా ఉండటానికి కాదు, సీతాకు ఒక చిలుకగా మారినప్పుడు, హల్లెలూయా, అది ప్రకాశమానమైన వెలుగుతో బయటకు వచ్చినప్పుడు అందరు, అవునా, ఫొటోస్ తీస్తూ ఉంటారు, సెల్ఫీస్ తీస్తూ ఉంటారు. గొంగళి పురుగుని ఎవరు ఫోటో తీయరు. ఎందుకని? దాంట్లో మహిమ లేదు. దర్ ఇస్ నో గ్లోరీ ఇన్ ద క్యాటర్పిల్లర్, బట్ ఏ బటర్ఫ్లై క్యారీస్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. ఒకప్పుడు మురికిగా, చెడుగా, అపవిత్రంగా జీవించిన వ్యక్తి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా మార్చబడినప్పుడు హీ బికమ్స్ ఏ బటర్ఫ్లై. ఒక సీతాకోక చిలుక వలె ప్రకాశిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు యొక్క సౌందర్యాన్ని ఆ వాతావరణంలో నింపేస్తూ ఉంటాడు. ఎందుకని? తన లోపల మార్పు జరిగింది కాబట్టి. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ కుమ్మరింపు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? కార్యాలు చేయడానికి మాత్రమే కాదు, నిన్ను నన్ను లోపల క్రీస్తు వలె మార్పు చెందించటానికి. ఎంతమంది ఆ డిజైర్ కలిగి ఉన్నారు? కొంతమంది కార్యాలు అంటే బాగా ఇష్టం, కొంతమందికి అద్భుతాలు అంటే బాగా ఇష్టం. ఎప్పుడు జరుగుతాయి చూస్తూ ఉంటారు, అవునా? కొన్నిసార్లు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం చూసి అది రాకపోయేసరికి ఇది మన గాలిని వదిలేస్తాడు. దానికి ముందు ఏమొస్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, రూపాంతరం వస్తుంది. నీ లోపల నా లోపల ఈరోజు పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన ఆత్మ ఈ సంఘం మీద కుమ్మరించబడుతుందంటే దేవుడు ఒక లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంచెం మార్పు చెందటం కాదు, ఒక క్రీస్తు పోలిక యొక్క సమానమైన పోలికలోకి మనం మార్పు చెందాలని పరిశుద్ధాత్మ యొక్క వాంఛ. నీకు నాకు ఎలా కోరికలు ఉంటాయో పరిశుద్ధాత్మకు కూడా కోరికలు ఉంటాయి. ఆయన మెయిన్ కోరిక ఏంటో తెలుసా? ట్రాన్స్ఫర్మేషన్. గొంగలి పురుగులా ఉన్న నీ జీవితాన్ని ఆయన నీ లోపలికి వచ్చి నిన్ను మార్చి, నిన్ను మలచి, తన అగ్నితో నిన్ను కాల్చి, నిన్ను శుద్ధి చేసి, నిన్ను పరిశుద్ధపరిచి, క్రీస్తు యొక్క వాక్యంలో నిన్ను కట్టి, విశ్వాసంలో కట్టి, పరిశుద్ధతలో కట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఒక సీతాకోక చిలుకలాగా నిన్ను బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. నీ గొంగల పురుగులాగా ఉండి నువ్వు ఎన్ని అద్భుతాలు చూసినా ఒకరోజు దేవుడు నాకేం చేయలేదంటావు. ఎందుకని? ఆయన యొక్క లోతు నీకు తెలియదు. కానీ ఎప్పుడైతే నువ్వు రూపాంతరం చెందావో, లోతులోకి వెళ్ళావో, నువ్వు ఎప్పుడు ఆ మాట మాట్లాడలేవు. ఎందుకంటే నీకు తెలుసు ఆయన మంచివాడు, ఆయన కార్యాలు చేసేవాడు. నీ లోపల ఆయన మార్పు తీసుకొని వచ్చాడు. జీవితంలో జరిగే గ్రేటెస్ట్ మిరకల్ ఏంటో తెలుసా? బయట ఒక చనిపోయిన వ్యక్తిని లేపటం కాదు, లోపల చెడిపోయిన వ్యక్తి మార్పు చెందటం.
హల్లెలూయా. నేను ఈ వాక్యం చెప్తే ఎందుకు చాలామంది డల్గా అయిపోతున్నారు చూడండి, సరిగ్గా రెస్పాన్స్ కూడా లేదు. ఎందుకో తెలుసా, మనకి మారటం పెద్ద ఇష్టం ఉండదు, అవునా? మనకి కార్యాలు ఇష్టం, బ్రేక్ త్రూస్ ఇష్టం. కానీ క్రీస్తు పోలికలో మారాలంటే ఆయన చికెన్ కైమా కొట్టినట్టు కొడతాడు కొన్నిసార్లు బొక్కలు బొనికలు అన్నీ. కొన్నిసార్లు మనకి మనం చనిపోవాల్సి వస్తుంది, మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని మనల్ని వెంబడించాల్సి వస్తుంది. కానీ ఎవరైతే మార్పు చెందడానికి ఇష్టపడతారో, ఎవరైతే రూపాంతరం చెందుతూ ఉంటారో, వాళ్ళ మీద ఉండే అభిషేకం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కార్యాలు జరుగుతాయి. ఏ బిజినెస్లో వాళ్ళు చేయబెట్టినా, బికాస్ ఆఫ్ ద చేంజ్ దట్ దే హ్యావ్ సీన్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ దెమ్, వాళ్ళ లోపల కలిగిన మహిమకరమైన మార్పు ఏం చేస్తుందంటే, దట్ గ్లోరీ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు దేర్ బిజినెస్, దట్ గ్లోరీ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు దేర్ కెరియర్. హల్లెలూయా. సీ, అనాయింటింగ్ అనేది పైనుండి వస్తుంది. అపోస్తలుల కార్యములు 1:8 పైనుండి వచ్చు శక్తి, అవునా? ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది, అది నీ మీద పడుతుంది, అవునా? ఇంకొక అనాయింటింగ్ ఉంది, ఆ అనాయింటింగ్ ఏం చేస్తుంది, నీ లోపల మార్పు కలిగిస్తూ ఉంది. ఈ రెండు కలగలిపి ఏం చేస్తాయి, నీ లోపల నుండి నీ కెరియర్లోకి, నీ బిజినెస్లోకి, నీ ఫ్యామిలీలోకి, నీ మ్యారేజ్లోకి, నీ ఫైనాన్సెస్లోకి, నీ లైఫ్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లోకి ఫ్లో అవుతూ ఉన్నాయి. హల్లెలూయా. చాలామంది బయట కార్యం జరగాలనుకుంటారు కానీ లోపల కార్యం జరగడానికి ఇష్టపడరు. నీ పక్కన వ్యక్తి చెప్పండి, దేవుడు ఎప్పుడు ప్రాసెస్ని స్కిప్ చేయడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మారిందాక వదిలిపెట్టాడు. హల్లెలూయా. 2 తిమోతిలోకి వెళ్దాం ఒకసారి. 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. చాలు. గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు ఉన్నాయంట. వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్ర, మంటి ఇవి కూడా ఉన్నాయంట. సో కొన్ని పాత్రలు అంట, నేను చెప్తాను జాగ్రత్త వినండి, కొన్ని పాత్రలు ఘనతకు ఉన్నాయంట, కొన్ని పాత్రలు ఘనహీనతకు ఉన్నాయంట. సో ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి, హల్లెలూయా. ఒకసారి యాంప్లిఫైడ్ క్లాసిక్లో వేస్తావా? సో హూ ఎవర్ క్లెన్జెస్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ వాట్ ఈస్ ఇగ్నోబుల్ అండ్ అన్క్లీన్, హూ సెపరేట్స్ హిమ్సెల్ఫ్, చదువుతారు అందరూ, ఫ్రమ్ కాంటాక్ట్ విత్ కంటామినేటింగ్ అండ్ కరప్టింగ్ ఇన్ఫ్లుయెన్సెస్. కంటామినేషన్ అవ్వకూడదంట, అవునా? ఈ బాటిల్లో స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయి, కనబట్టలేదు బట్ ఉన్నాయి లోపల, నేను తాగుతున్నాను. ఎవడైనా 4 ఈగలు చంపి వేసాడు అనుకో ఇందులో, అవునా? ఇప్పుడు తాగితే ఏమైంది తాగితే? చెప్పండి డాక్టర్లు, నర్సులు అందరూ చెప్పండి ఏమైంది? నాకు తెలియదు ఏమైంది, ఎప్పుడు తాగలా నేను, అవునా? సో నీ లైఫ్ కూడా ఒక శుద్ధమైన జలం లాంటిది. హల్లెలూయా. అది ఎప్పుడైతే కంటామినేట్ అవుతుందో, కలుషితం అవుతుందో, నీ అభిషేకం సరిగా పనిచేయదు. హలో, ఎప్పుడైతే ఆ శుద్ధమైన జలము కలుషితం అవుతుందో, యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంటే కరప్టింగ్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే కరప్షన్ అంటే ఏంటి? సాధారణంగా అవినీతి. ఏదైతే నాశనం చేస్తుందో దాని యొక్క ప్రభావం అనేది నీ లోపలికి వస్తే నువ్వేమవుతావు తెలుసా? ఘనహీనతకు పిలువబడిన పాత్రగా అవుతావు. హలో, గొప్ప ఇంటిలో అంట, నేను చెప్తాను జాగ్రత్త, గొప్ప ఇంటిలో, దేవుని ఇల్లు అది, ఓకేనా? ఇట్స్ ఎ గ్రేట్ హౌస్. దేవుని ఇల్లు ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. గొప్ప ఇంటిలో అంట కొన్ని పాత్రలు ఉన్నాయంట. ఆ పాత్రలన్నీ ఎవరు? ఇక్కడున్న మనం అందరం. అందులో కొన్ని పాత్రలంట ఘనత కోసం ఉన్నాయంట, కొన్ని పాత్రలంట ఘనహీనంగా ఉన్నాయంట, అంటే వాటికి విలువ లేదంట. కానీ పౌలు ఏమంటున్నాడు, ఈ ఘనహీనమైన పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తమని తాము అపవిత్రపరచుకోకుండా ఉండగలిగినట్లయితే, పరిశుద్ధపరచబడినట్లయితే, ఈ ఘనహీనమైన పాత్రలు కూడా యజమానుడు ఉపయోగించుకోవటానికి అర్హమైన పాత్రలుగా ఉంటాయంట.
హల్లెలూయా. ఎంతమందికి ఘనత కావాలి? ఎంతమంది ఘనహీనతను బాగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారు? కొంతమంది ఉంటారు కదా, నాకేం వద్దులే, ఎవరు నా గురించి ఏమనుకున్నా పర్లేదులే, నేను ఎంత చండాలంగా జీవిస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంట? ఘనహీనతకు తమను తాము కమిట్ చేసుకున్నారు. కానీ మనం దేనికి కమిట్ చేసుకోవాలి? ఘనత. మన ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనము లోకంలో ఉన్న మురికి నుండి, పాపం నుండి, అపవిత్రత నుండి, చెడుగు నుండి మనం వేరుపరచబడి, మనం పరిశుద్ధపరచబడితేనంట యజమానుడు ఉపయోగించుకోవటానికి అర్హమైన పాత్రగా. ఇంగ్లీష్లో ఏమంటుందంటే యు హ్యావ్ బికమ్ ఎ వెసల్ అంటూ ఆనర్. ఒక ఘనమైన పాత్రగా దేవుడు నేను చేయాలనుకుంటున్నాడు. ఎంతమంది ఘనమైన పాత్రలుగా ఉండాలనుకుంటున్నారు? భూలోకము పరలోకము ఘనమైన పాత్రలు గుర్తిస్తాయి. దేవదూతలు ఘనమైన పాత్రలు గుర్తిస్తాయి. ఒక ఘనమైన పాత్ర ఒక వాక్కును విడుదల చేసినప్పుడు భూలోకంలో పరలోకంలో దేవదూతలు రెడీగా ఉంటాయి ఆ వాక్కుని నెరవేర్చడానికి. వై? ఎందుకంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఘనత పొందారు. ఎందుకు ఘనత పొందారు? కొన్ని వాటి నుండి వాళ్ళని వాళ్ళు వేరుపరుచుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చినప్పుడు మనం ఏం చేయబడతా ఉన్నాం? వేరుపరచబడతా ఉన్నాం. హల్లెలూయా. అది కనబడాలి మన జీవితాల మీద. హల్లెలూయా. మనం ఆ సంపూర్ణమైన క్రీస్తు వెలుగు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, మనుషులు గుర్తిస్తారు, వీళ్ళు ప్రత్యేక పరచబడిన వాళ్ళు. హల్లెలూయా. అందరూ చెప్తారు నాతో, నేను ప్రత్యేక పరచబడిన వ్యక్తిని. మరొకసారి చెప్తారా? చాలు. ఒకసారి మలాకి గ్రంథంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి. అందరూ ఆ మాట చదువుతారా? ఆయన ఏమైనాడు? హోలీ స్పిరిట్ ఏమై ఉన్నాడు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. నెక్స్ట్ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చొని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలం చేయ రీతిని ఆయన వారిని నిర్మలులు చేయును. హల్లెలూయా. మన మీదకి వచ్చే పరిశుద్ధాత్మ ఆయన ఎలాంటి వాడు అంటే కంసాలి యొక్క అగ్ని వంటి వాడు. కంసాలు ఏం చేస్తారు? వెండిని బంగారాన్ని తీసుకొని అగ్నిలో పుటమి వేస్తారు. ఎందుకని? వాటిని శుద్ధి చేయటానికి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఆ ప్రాసెస్లో గుండా వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నారు ఈరోజు? దేవుడు నిన్ను ఎంత ఎక్కువ శుద్ధి చేస్తాడో నీ అనాయింటింగ్ అంత ఎక్కువ ప్యూర్గా ఉంటుంది. నువ్వు మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతాయి. నువ్వు కెరియర్లోకి వెళ్ళినప్పుడు కార్యాలు జరుగుతాయి. నీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అవసరం లేదు ఈ భూమి మీద. అలా ఎందుకని? నువ్వు కంసాలి యొక్క అగ్ని చేత పుటమి వేయబడ్డా. కంసాలి అంట అగ్ని వేసి ఇట్లా కూర్చుంటాడంట. కూర్చొని స్లోగా, అవునా? ఎంతమంది బంగారు కడియాలు అంటే ఇష్టం? లేడీస్కి ఎంతమంది గోల్డ్ చైన్స్ అంటే ఇష్టం? కంసాలు ఏం చేస్తాడంట? అగ్ని వేసి ఇట్లా కూర్చొని దాన్ని తిప్పుతూ ఉంటాడు. అవునా? ప్రతి మలినము కాలిపోయేంత వరకు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఏమైనాడు తెలుసా? ఈజ్ లైక్ ఎ రిఫైనర్స్ ఫైర్. ఆయన కంసాలి అగ్ని లాంటి వాడు. నీ లోపల ప్రతి చిన్న మలినాన్ని కూడా తన అగ్నితో ఆయన దహించాలంట. ప్రభా నువ్వు అంట, లేదు ప్రభా అన్నిట్లో నేను మారుతాను, కానీ ఈ ఒక్క విషయంలో నేను మారను ప్రభా. దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు 10 years 15 years నుండి. నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు కొన్ని ఆయన, అవునా, కొన్ని బంద్ చేసి పెట్టాడు. వాటికి ఆటంకాలు పెట్టాడు, అడ్డంకులు వేసాడు. ఎందుకో తెలుసా? నువ్వు కంసాల అగ్ని చేత కాల్చబడాలని. హల్లెలూయా. అప్పుడు లేవీలంట దేవునికి నైవేద్యం చెల్లించినప్పుడు, దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు అది దేవుని ఎదుట ఇంపైనదిగా ఉంటుందంట. ఎందుకని? వాళ్ళు అగ్ని చేత కాల్చబడిన వాళ్ళు. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం అగ్ని చేత కాల్చబడటం? అంత స్మూత్గా ఉండదు అది, అవునా? కొన్నిసార్లు నువ్వు దేవుని ఆత్మకు దగ్గరగా నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీ ప్రతి ఆలోచన శోధిస్తాడు. కొన్నిసార్లు నువ్వు ఆలోచించడమే పెద్ద మహాపాపం అయిపోయింది దేవుని ఆత్మతో నడుస్తూ ఉన్నప్పుడు.
చాలామంది పరిశుద్ధాత్మ రంగాలు ఏదో జరుగుతుంది అనుకుంటారు. హలో, ఆయన ఒక కోణంలో ఆయన కంసాల అగ్ని లాంటి వాడు. అందుకే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించి నైట్ ప్రశాంతంగా పడుకోలేవు. ఎందుకని? ఆయన కంసాల అగ్ని, ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు ఆయన రావాలి, ఆలోచనలు ఆయన కాల్చాలి. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవునికి ఈ సీజన్లో సమర్పించుకోవటానికి? దేవుడు సంథింగ్ ఏదో చేయాలనుకుంటున్నాడు ఆయన మన జీవితంలో. మునుపు తరాల్లో జరగని కార్యాలు ఆయన చేయాలనుకుంటే ఆయన కంసాలి అగ్నిలాగా రావాలి నా జీవితం మీదకి. నా లోపల ఏదైతే మార్పు చెందలేదో దాన్ని ఏం చేయాలి? తన అగ్నితో కాల్చి దాన్ని దహించి నన్ను పరిశుద్ధపరచాలి. ఎప్పుడైతే ఆయన నన్ను పరిశుద్ధపరుస్తాడో, నేను నడిచి వెళ్తా ఉన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సువాసన నా జీవితం ద్వారా వెదజల్లబడతా ఉంటుంది. జీవితంలో కొన్ని కార్యాలు ఎందుకు ఆగిపోయి ఉంటాయి తెలుసా? కంసాల అగ్ని నీ మీదకి రాలా. వచ్చినా నువ్వు అనా ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ పెడతారు. గ్యాస్ సిలిండర్కి మంట అంటుకుంటే దాన్ని ఎలా ఆపేయాలని పోలీసులు కొత్త వీడియోస్ పెడతారు. వాళ్ళని ఏమంటలేదు, మంచిదే. అవునా? పరిశుద్ధాత్మ కొన్నిసార్లు కంసాలి అగ్నిలాగా నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు కూడా ఆ సిలిండర్కి మంట ఎక్కినప్పుడు గోతాలు పట్టాలు వేస్తారు కదా, మంట ఆరిపోతా, నువ్వు కూడా అట్లా వేస్తున్నావేమో. అది నువ్వు చేయకూడదు. నువ్వేం చేయాలి? నువ్వు అలౌ చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మకు అనుమతి ఇవ్వాలి. నిన్ను కాల్చటానికి, నీ ప్రతి ఆలోచనని ఆయన సరి చేయటానికి. హల్లెలూయా. అప్పుడు ఏ ఈవిల్ స్పిరిట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉండదు. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, ఎలా పడితే అలా జీవిస్తే బాగానే ఉంటుంది అనుకుంటారు. కృపాకాలంలో ఉన్నాయి. లేదు, మనం ఎలా పడితే అలా జీవిస్తే బయట కొన్ని దురాత్మలు ఉన్నాయి, వాటికి యాక్సెస్ వస్తుంది నీ లైఫ్లో. నీ లోపల హోలీ స్పిరిట్ ఉంటాడు, కానీ కొన్ని ఏరియాస్లో వాటి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అందుకే ఏం చేయాలి? నీ మైండ్ని ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటూ ఉండాలి. నీ ఆలోచనలు ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే కంసాలే అగ్ని నిన్ను దహిస్తుందో, వెండి బంగారము పరిశుద్ధపరచబడి శ్రేష్టమైనది ఎలా బయటకు వస్తుందో నువ్వు అలా బయటకు వస్తూ ఉంటావు. అది దేవుని యొక్క డిజైర్. హోలీ స్పిరిట్ యొక్క ప్రైమరీ డిజైర్ ఏంటంటే నీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వటం. అందుకే కొన్నిసార్లు హోలీ స్పిరిట్తో దగ్గరగా నడవటం అనేది కత్తి మీద సాంగ్ లాంటిది. అవునా? అంత ఈజీ కాదమ్మా. హలో, నువ్వు ఈరోజు ఒక్క చెడు ఆలోచన వచ్చినా నైట్ ఆయన లెక్క అడుగుతాడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు. ఎంతమంది నాతో ఉన్నారు? అలౌ చేయాలి. కొంతమంది అలౌ చేయట్లా హోలీ స్పిరిట్. ప్రభా నువ్వు అన్నీ సరిచేయి నా లైఫ్లో, కానీ ఇది మాత్రం నువ్వు సరిచేయద్దు ప్రభా. ఇక్కడ నేను చచ్చిపోలేను, అన్నిట్లో చచ్చిపోతాను, కానీ ఈ ఒక్క విషయంలో నేను చచ్చిపోలేను. మేబీ కార్యాలన్నీ అందుకే పోస్ట్ పోన్ చేయబడుతుందేమో నీ లైఫ్లో. సో ఈ సీజన్లో పరిశుద్ధాత్మ ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడటానికి, సంపూర్ణంగా క్రీస్తు పోలికలోకి మార్చబడటానికి. సో ఘనమైన పాత్రగా ఆయన మనల్ని చేయటానికి ఆయన మన మీదకి అగ్ని వల్లే వస్తాడు. హల్లెలూయా. గాడ్ కెనాట్ మూవ్ విత్ అన్హోలీ పీపుల్. అవునా? అపవిత్రమైన వాళ్ళతో దేవుడు కదలలేడు ఎప్పుడు. హలో, బాగా కృపావాక్యం విని ఎక్కువైపోయిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. అవునా? 2010, 2011, 2012 కృపావాక్యం ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణలోకి బాగా వ్యాపించిందో, కృపావాక్యం కరెక్ట్ మెసేజ్, కానీ అర్థం చేసుకునే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. సో దేవుని కృప ఉంది కాబట్టి పాపం చేసినా పర్లేదు, దేవుని కృప ఉంది కాబట్టి ఎలా జీవించినా పర్లేదు, దేవుని కృప ఉంది కాబట్టి నేను ఒకరిని అడిగా ఏంది ప్రార్థన చేసుకోవట్లేదంటే, కృప దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఇంకోటిని అడిగితే ఏమన్నాడు తెలుసా? నేను నిద్రపోయేటప్పుడు ఆయనే నాలో ఉండి నా చేత ప్రార్థన చేసుకుంటాను. ఓరే, ఈ రెవల్యూషన్ నాకు ఎప్పుడు రాలేదా అనుకున్నాను. కృప కృప ఎప్పుడు అనవసరమైన వాటిలోకి నేను తీసుకెళ్ళదు. కృప ఎప్పుడు కూడా నీకు సామర్థ్యం ఇచ్చి క్రీస్తు పోలికలోకి ఎదిగేటట్టు చేస్తారు. ఇట్ ఈస్ ఎ కరిజ్మా, ఇట్ ఈస్ ఎన్ అనాయింటింగ్. గ్రేస్ అనేది ఒక అనాయింటింగ్ లాంటిది, ఒక కరిజ్మా లాంటిది, అది ఒక ఫ్లేవర్ లాంటిది. అది
నిన్ను క్రీస్తు పోలికలోకి మలచటానికి కృప అనేది ఇవ్వబడింది. హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కువ కృపావాక్యం విన్నప్పుడు నువ్వు ఎక్కువ క్రీస్తు పోలికలోకి నువ్వు మార్చబడాలి. అంతేగాని అనవసరమైన వాటిలోకి మళ్ళీ నువ్వు వెళ్ళకూడదు. సో ఎంతమంది నాతో ఉన్నారు? సో పరిశుద్ధాత్మ మనల్ని ఘనమైన పాత్రగా చేసేటప్పుడు ఆయన ఎలా వస్తాడు మన మీదకి? అందరూ చెప్పాలి. కంసాలి అగ్ని వలె వస్తాడు. సో యేసు ప్రభువు ఏం చేస్తున్నారు చూద్దాం. ఆయన గురించి ఏం చెప్పబడుతుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాలు. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చున్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? అయితే నా వెనక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకు నేను పాత్రని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారికి ఒక క్వాలిటీ ఉందంట, ఒక గుణం ఉందంట. ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు. ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు? డింగ్ మన అందరి చేతులు ఎత్తారు. ఎంతమంది అగ్ని బాప్తిసం పొందారు? అగ్ని బాప్తిసం అంటే అదేదో కొత్త బాప్తిసం కాదు. ఆయన అగ్నిని నువ్వు ఎలోవ్ చేయాలి, నిన్ను పూర్తిగా కాల్చడానికి. యేసుప్రభువు ఏం చేస్తాడంటున్నాడు? యోహాను ఏమంటున్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన పరిశుద్ధాత్మలో మాత్రమే మీకు బాప్తిసం ఇస్తాను అన్నట్లా అగ్నిలో కూడా బాప్తిసం ఇస్తాడు. అగ్ని కాలుస్తుంది, అగ్ని చంపేస్తుంది, అగ్ని నాశనం చేస్తుంది, అగ్ని విరగొడుతుంది, అగ్ని సంఖ్యలను తెగ్గొడుతుంది, అగ్ని బ్రేక్ త్రూస్ తీసుకొస్తుంది, అగ్ని బ్లడ్ లైన్లో ఉన్న కర్సెస్ విరగొడుతుంది, అగ్ని జనరేషనల్ లిమిటేషన్స్ని బ్రేక్ చేస్తుంది, అగ్ని క్యాన్సర్ని బ్రేక్ చేస్తుంది, అగ్ని ప్రపంచంలో ఏ కొత్త రోగమైనా బ్రేక్ చేస్తుంది, ఏ ఆటిజంనైనా బ్రేక్ చేస్తుంది, ఏ డయాబెటీస్నైనా బ్రేక్ చేస్తుంది. అగ్నితో మామూలుగా ఉండదు. నీ డిఎన్ఏని ఇట్ సెల్ఫ్ చేంజ్ చేస్తుంది అగ్ని. యేసుప్రభువు ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మతోను అగ్నితోను. అగ్ని అనుభవంలోకి నువ్వు ఎట్లా వెళ్తావు? పరిశుద్ధాత్మను పొందుకున్న నువ్వు ఎలో చేసే కొంది నిన్ను మలచడానికి, నిన్ను మార్చడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి నువ్వు ఎలో చేసే కొంది అగ్ని అనుభవంలోకి వెళ్తావు. అప్పుడు నువ్వు కూడా ఇర్మియాలాగా మాట్లాడతావు. ప్రభా, నీ వాక్యము నా ఎముకల్లో అగ్ని వలె మండుతా ఉంది. నా మాట, ఆయన ఏమన్నాడు తన వాక్యంలో ఇర్మియా గ్రంథం, నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఆయన వాక్యాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఆ టైంలో ఏమవుతుంది? అది ఫైర్ లాగా బర్న్ అవుతుంది. హల్లెలూయా. దేవుని పట్ల ప్యాషన్ అనేది, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూస్తే రాదు, చోజన్ సిరీస్ చూస్తే రాదు, డేవిడ్ మూవీ చూస్తే రాదు, ఆయన వాక్యం నుండి వస్తుంది. దేర్ ఇస్ అ ప్లేస్ వేర్ యు అలౌ ద హోలీ స్పిరిట్ టు వర్క్ త్రూ ద వర్డ్. ఆ వాక్యం వచ్చి నీ లోపల కార్యం చేయడానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో అప్పుడు ఆ వాక్యం నీ లోపల అగ్నిలాగా కన్వర్ట్ అయ్యి నీ ప్యాషన్ని అది 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 ఫైర్ చేస్తుంది. నీ స్పిరిట్ని అది ప్రేరేపిస్తుంది. నీ స్పిరిట్ని అది దేవుని అగ్నితో మండిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది ఈ లెవెల్లోకి నడవడానికి ఇష్టపడుతున్నారు? నాకు ఇష్టమైన అన్నీ వదిలేసుకోవాలా బ్రదర్? మరి తప్పదు కొన్నిసార్లు, అవునా? ఎంతమంది నాతో ఉన్నారు? కొన్నిసార్లు అనాయింటింగ్లో నడిచే కొంది దేవుడు నీ లైఫ్ మీద ఉన్న సీజన్స్ని ఆయన చేంజ్ చేస్తాడు. నీ పాత స్నేహితులు టక్కని కట్ ఆఫ్ అయిపోతారు, నీకు అర్థం కాదు. నువ్వే వాళ్ళ అమౌంట్ పరిగెత్తా ఉంటారే, నాతో మాట్లాడు, నాకు రిప్లై ఇవ్వట్లేదు, ఫోన్ కాల్ ఎత్తట్లేదు, హలో అయిపోయింది. దేవునితో నడిచేటప్పుడు నీకు ఇష్టమైందే వదిలిపెట్టమంటాడు. మామూలుగా ఉండదు. అప్పుడు నువ్వు ఇష్టపడే వ్యక్తులు, నువ్వు ఇష్టపడే స్నేహితులు, కొన్నిసార్లు నువ్వు ఇష్టపడే బంధువులు కూడా కట్ అవుతారు. ఎందుకో తెలుసా? అనాయింటింగ్లో నువ్వు ఇంక్రీజ్ అయ్యే కొంది ఆ ఫైర్తో వాళ్ళు ఫెలోషిప్ చేయడానికి పిలవబడలా, ఆ అగ్నితో వాళ్ళు సహవాసం చేయడానికి పిలవబడలా, నువ్వు మాత్రమే అగ్నితో సహవాసం చేయడానికి పిలవబడ్డా. హల్లెలూయా. అందుకే మీ లైఫ్లో ఎప్పుడు జరగలేదా? అవునా? ఏ కారణం లేకుండా కొంతమంది కట్ అయిపోతారు. మేబీ మీకు జరగలేదు, నాకు చాలాసార్లు జరిగింది. వీడేంది 20 సంవత్సరాలకి తెలుసు, సడన్గా ఒక చిన్న మెసేజ్గా నాతో మాట్లాడడం మానేశాడు. హలో, ఫైర్, అది ఫైర్. హల్లెలూయా. ఏ ఫైర్తో అయితే వాళ్ళు ఫెలోషిప్ చేయలేరో
ఆ ఫైర్ దగ్గరికి వాళ్ళు రాలేరు. నా లోపల ఫైర్ ఉందని రోడ్డు మీద బోర్డు వేసుకొని తిరగ మాకు. కొన్ని అట్లా జరిగిపోతూ ఉంటాయి. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? మేబీ కొన్నిసార్లు నీకు బాగా సినిమాలు చూడటం ఇష్టం, బాగా రోజంతా ముచ్చట్లు ఆడటం ఇష్టం, బయట అరుగు మీద కూర్చొని. అంటే ఇప్పుడు అరుగులు లేవులే, బయట కొట్టుల దగ్గర కూర్చుంటారు. ఫైర్ వచ్చింది అనుకో, రెండో రోజు నుంచి లోపల గుట్టకు కూడా వేయలేవు నువ్వు. నాలుగు పని చేయదు, నోరు పని చేయదు, జకరేలాగా బాబా అంటావు. ఎందుకని? ఫైర్ వచ్చింది నిన్ను ప్యూరిఫై చేయడానికి. హల్లెలూయా. నువ్వు ఆ సీజన్లో దేవుణ్ణి ఎలాగో చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు? సంపూర్ణమైన వ్యక్తిగా ఆయన నిన్ను మారుస్తాడు. నువ్వు ప్యూరిఫై అయిన తర్వాత, నువ్వు ప్రత్యేకపరచబడిన తర్వాత దేవుడిచ్చే బ్రేక్ త్రూస్, దేవుడు చేసే మిరకల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నువ్వు చిన్న చిన్న వాటిలో నుండి గొప్ప గొప్ప వాటిలోకి ఈజీగా నడుస్తావు. కానీ చాలామందికి ప్రాసెస్ ఇష్టం లేదే, అవునా? ఈ రాత్రికి నిన్ను పౌల్లాగా మారిపోమంటే మారిపోతావు నువ్వు. అందుకే నీకేం జరగవు లైఫ్లో. హలో, యు మస్ట్ అలౌ ద ఫైర్. అగ్నిని నీ మీద పడటానికి, నీ ప్రతి ఆలోచనని శోధించడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి పరిశుద్ధాత్మకి. ఆయన వాక్యం అనే ఆ లెన్స్ తీసుకొచ్చి నిన్ను శోధిస్తూ ఉంటాడు, నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఆ జూమ్ లెన్స్లో ఆయన నేను చూస్తూ ఉంటాడు. వాక్యం ఏమైంది? రెండంచుల ఖడ్గం వలె నీ ప్రాణాత్మల కీళ్ళను మూలుగును విభజించి, హల్లెలూయా, నీ హృదయంలోని ఆలోచనల వరకు దూరి అది నేను శోధిస్తుందంట. ఆ వాక్యానికి ఏముందో తెలుసా? ఒక క్వాలిటీ ఉంది. అదేంటో తెలుసా? అది ఫైర్. అది హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్కి మనం దేవునికి అనుమతి ఇస్తాం, ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అగ్ని బాప్తిసం కావాలో? ఏంటండి, ఎవరేమి కావాలి? అది అందులోకి మనం నడిస్తేనే. గోల్డ్ పెట్టుకునేదానికి గోల్డ్ పెట్టుకునేదానికి ఉంటుంది డిఫరెన్స్, అవునా? నీకు తెలియకపోవచ్చు, గోల్డ్ షాప్ వాడు కిలోమీటర్ దూరం నుండి చెప్తాడు, అవునా? అలానే డూప్లికేట్ భక్తికి నిజమైన భక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పెద్ద చూడాల్సిన అవసరం లేదు, 100 కిలోమీటర్ల దూరంలోనే చెప్పవచ్చు. సో పరిశుద్ధాత్మ ఎందుకు వస్తాడంటే నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన వస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఒక చిన్న వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. 1 సమూయేలు 16లోకి వెళ్దాం. 13వ వచనం, 16 and verse 13. 1 Samuel. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాణ్ణి అభిషేకం చేశాను. నాట నుండి, అందరు చదువుతారా మాట? నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. మరొకసారి చదువుతారా మాట? నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చాను. దావీదు ఒక వెలివేయబడినటువంటి గొర్రెల కాపరి, అరణ్యంలో ఒక్కడే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. సమూయేలు వచ్చాడు, యెషై కుమారులు అందరిని చూశాడు, చివరికి దావీదుని పిలిచాడు, అభిషేకించాడు. దావీదు ఇప్పుడు ఎక్కడుంటున్నాడు? అందరు చెప్పాలి, ఎక్కడుంటున్నాడు? అరణ్యంలో ఉంటున్నాడు, ఇంట్లో ఉండట్లే దావీదు, అవునా? గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. సమూయేలు మేబీ 1 లీటర్ ఆయిల్ బాటిల్ తెచ్చుకొని పోస్తుంటాడు మొత్తం. ఈరోజు పోసాడు, రేపు ఉండదుగా, నైట్ తలస్నానం చేస్తుంటాడు మనలాగా, అవునా? చర్చిలో పాస్టర్ గారు ఎవరైనా తల మీద ఆయిల్ పెట్టి ప్రార్థన చేస్తే ఇంటికి వెళ్ళగానే తలస్నానం చేసేస్తారు కొంతమంది. అట్లనే చేస్తుంటాడు దావీదు కూడా, అవునా? ఆయిల్ అనేది కనబడట్లా, కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆ మూమెంట్ నుండి దేవుని ఆత్మ దావీదు మీద బలంగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయిల్ కనబడట్లా అంటే తలస్నానం చేస్తుంటాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తుంటాడు, తుడిసేసుకొని ఉంటాడు. కానీ ఆ ఆయిల్ డ్రాప్ ఎప్పుడైతే సమూయేలు చేతిలో నుండి దావీదు మీదకి పడిందో, దావీదు రాజు అయిపోయాడు. అనాయింటింగ్ ఎందుకు వస్తుంది తెలుసా? రాజులైన యాజక వంశంగా ఈ తరంలో మనల్ని నిలబెట్టడానికి. అలాగే దావీదు ఇప్పుడు రాజు అయిపోయాడు, అవునా? తైలపు కొమ్ములో ఉన్న తైలాన్ని అంతా ఆయన దావీదు ముందు పోసారు, అయిపోయింది. దావీదు తర్వాత రోజు పొద్దున్నే లేచి నేనే రాజునని చెప్పుకోవట్లా. ఎందుకని? నేనే రాజునని చెప్తే
సౌలు వెంటనే చంపేస్తాడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? దావీదు రాజులు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. రాజుగా అభిషేకించబడ్డాడండి. రాజులు అరణ్యంలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? రాజులు ప్యాలెస్లో ఉండాలి. కానీ ఆల్రెడీ సౌలు ఉన్నాడు ఆ పొజిషన్లో. వంకర మార్గాల్ని దేవుడు ఎప్పుడు ప్రోత్సహించడు. దావీదు, నీ టైం వచ్చిందాక నువ్వేం చేయాలి? నువ్వు వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్యాలెస్ నుండే ఒక ఇన్విటేషన్ వచ్చింది. సమూయేలుకి, సౌలుకే ఒక దురాత్మ పట్టింది. ఇప్పుడు ఎవరు రావాలి? ఒక రాజు రావాలి. ఇంకో రాజుకున్న దురాత్మని వదిలించడానికి ఎవరు రావాలి? తైలం కలిగిన ఒక రాజు కావాలి. ఫస్ట్ దావీదు ఎలా వచ్చాడు ప్యాలెస్లోకి? ఆయుధాలు మోసేవాడిగా వచ్చాడు. హల్లెలూయా. ద కింగ్ ఈజ్ అన్ ఆర్మర్ బేరర్ నౌ. ఒక రాజు ఆయుధాలు మోసేవాడుగా, ఇంకా రాజుగా సంపూర్ణ ప్రత్యక్షతలోకి రాలా ప్రజలు ఎదుట. అవునా? దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ఒక ప్రాసెస్లో కూడా తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ మేబీ చెప్పుంటాడు దావీదుకి, దావీదు కింగ్గా అనాయింట్ చేస్తే రాత్రికి రాత్రి నువ్వు వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చో, నీకొక ప్రాసెస్ ఉంది, నీకొక విధానం ఉంది, నేను తీసుకెళ్ళే ఒక ప్రక్రియ ఉంది, నువ్వు ఎల్లవూ చేయాలి. దావీదు ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క అగ్ని దావీదుని సంపూర్ణంగా మార్చేటట్టు, కాల్చేటట్టు దావీదు ఎలవ్ చేస్తా ఉన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. ప్యాలెస్లో దురాత్మ పట్టింది. కొన్నిసార్లు ఈట తీసుకొని వేసేవాడు సౌలు. ఎందుకని? ఒక్క దెబ్బతో దావీదుని చంపేద్దామని. కానీ దావీదు యొక్క డెస్టినీ ఏంటి? దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఎప్పుడు చనిపోలేదు. దావీదు మీద ఏముంది? అనాయింటింగ్ ఉంది, తైలం ఉంది. అది ఎవరికి తెలియదు, ఎవరికి కనపడదు. ఓన్లీ దావీదుకి, సమూయేలుకి, దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. కొన్ని నీ జీవితంలో చేయబోయే ముందు దేవుని సమయం కంటే ముందుగానే అనౌన్స్ చేయకూడదు. దావీదు కానీ సమూయేలే నన్ను అభిషేకించాడని బయట చెప్పుకొని ఉంటే ఎవడో ఒకటి చంపేసేవాడు. సౌలు దాకా అవసరంలా. అవునా? యు నీడ్ టు నో యువర్ టైమ్ అండ్ యువర్ సీజన్. అంటే పరిశుద్ధాత్మ సంఘం మీద కుమ్మరించబడినప్పుడు ఆయన సంఘాన్ని ఒక ప్రాసెస్లో కూడా తీసుకెళ్తాడు. ఆ ప్రాసెస్లో కూడా వెళ్ళిన తర్వాత ఆ సంఘానికి ఆయన ఎలివేషన్ ఇవ్వటం మొదలు పెడతాడు. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ సంఘాన్ని ఆయన హెచ్చించటం మొదలు పెడతాడు. వాళ్ళు గొల్యాతు వచ్చాడు. దేశంలో అందరూ భయపడుతున్నారు. కానీ ఒక వ్యక్తి మీద తైలం ఉంది. హల్లెలూయా. దేవుడు తన ఆత్మను మన మీద ఎందుకు కుమ్మరిస్తున్నాడు తెలుసా? ఈ జనరేషన్లో ఎవరు జయించలేని మనం జయించటానికి. నీ మీద ఒక్కసారి దేవుని అభిషేకం వచ్చిందంటే నువ్వు నార్మల్ పర్సన్ కాదు. నువ్వు నార్మల్ పర్సన్గా బ్రతికా ఉంటే రోజు దెబ్బలు తింటావు. రోజు పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కోటింగ్ పడతానే ఉంటుంది. కొంతమంది కోటింగ్ పడి 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 అలవాటు అయిపోయింది. దెబ్బలకు అలవాటు పడిపోయారు. ఏం చెప్తున్నాడో కూడా కొంతమందికి అర్థం కావట్లే. నీ మీద అనాయింటింగ్ ఉందండి. నువ్వు అందరిలాగా బ్రతికేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆ చీకటి, ఆ దురాత్మలు వచ్చి నిన్ను బాధించడం మొదలు పెడతాయి. లేకపోతే నువ్వు కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, కొన్ని శోధనలోకి వెళ్ళినప్పుడు అవి నిన్ను ఎంతో శ్రమ పెట్టి నిన్ను బయటికి రానికుండా చేస్తాయి. అందుకే అభిషేకించబడిన వాడివి నువ్వు అభిషేకించబడినట్టే జీవించాలి. ప్రత్యేకపరచబడిన వాడివి ప్రత్యేకపరచబడినట్టే నువ్వు జీవించాలి. ఇప్పుడు దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చింది, దావీదుకి తెలుసు. అవునా? ఇజ్రాయెల్లో ఎక్కడెక్కడ ఎవరైతే ముచ్చట్లు ఆడుకుంటున్నారో దావీదు వెళ్ళి అక్కడ కూర్చోట్లా. వీళ్ళు ఒకప్పుడు నా ఫ్రెండ్సే అనట్లా. వాళ్ళతో పోయి ఏదోటి అవునా గేమ్స్ ఆడుకుంటాను, నేను కూడా ఒకరోజు కింగ్ అవ్వబోతున్నాను తెలుసా అనట్లా. దావీదు ఏం చేస్తున్నాడు? తన ప్లేస్లోకి వెళ్ళటానికి ఒక 10 సంవత్సరాలు దావీదు ప్రిపేర్ అవుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? రోమీలను కూల్చేసి వాళ్ళ కుర్చీలో ఆయన కూర్చోలా. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు? కొన్ని వాటి ద్వారా ఆయన శోధించబడి శ్రమ పెట్టబడినప్పుడు ఆయన ఏం చేయబడతా ఉన్నాడు? పరిశుద్ధపరచబడతా ఉన్నాడు.
హల్లెలూయా. మన విశ్వాసం అంట, వాక్యం ఏం చెప్తుంది? మన విశ్వాసం అంట అగ్నిలో ఆయన పుట్టమ వేస్తాడు. జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు ఎందుకో తెలుసా? నిన్ను పరిశుద్ధపరచడానికి. నేను బాగా పరిశుద్ధపరచాలని వాటిని ప్రేమించుకో, కష్టాలను, శ్రమల్ని, అవి వచ్చిపోతాయి అంతే. హలో, కానీ వాటి యొక్క పర్పస్ ఏంటి? నీ లోపల మార్పు తీసుకొని రావటం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఆ అభిషేకం ఏదైతే డిమాండ్ చేస్తుందో అందులోకి దావీదు నడుస్తూ ఉన్నాడు. మన మీద దేవుని ఆత్మ కుమ్మరింపు ఎందుకు జరుగుతుంది? రాజులుగా, యాజకులుగా ఒక స్థానంలో మనం నిలబడి దేవుని రాజ్యం యొక్క శక్తిని ఈ జనరేషన్కి చూపించడానికి. నువ్వు అది చేసేంత వరకు ఆ అభిషేకం ఏం చేస్తుందంటే నిన్ను సిద్ధపరుస్తానే ఉంటుంది, నిన్ను ప్రిపేర్ చేస్తానే ఉంటుంది. ఎందుకని? నీ మీద ఆల్రెడీ ఆయిల్ పడింది. హల్లెలూయా. నువ్వు ఒక కింగ్వి, నువ్వు ఒక ప్రీస్ట్వి. మనము ఏర్పరచబడిన జనాంగం, రాజులైన యాజక వంశం. హలో, అంటే మనం ఎవరమే? ప్రత్యేకపరచబడిన వారమే. హల్లెలూయా. రాజులు ఎప్పుడు రాజుల్లాగే జీవించాలి, యాజకులు ఎప్పుడు యాజకుల్లాగే జీవించాలి. బయట రోడ్డు మీద పిచ్చోళ్ళ బతకూడదు. హలో, కొంతమందికి ఏం చెప్తాను అర్థం కావట్లే. కొన్నిసార్లు నీ కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా? బాగా నువ్వు సంఘంలో వచ్చి దేవుని అభిషేకం పొందుకుంటావు, బయటికి వెళ్ళి నార్మల్గా బ్రతుకుతావు. అపవాదిగాడు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు వారం అంతా. నేను మళ్ళీ సండే మార్నింగ్ వచ్చి హోలీ స్పిరిట్ హోలీ అంటావు. నువ్వు తన్నించుకోవడం ఆపేసే అపవాది చేత. నిలబడు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో దాంట్లోకి నువ్వు నిలబడు. ఆయన తైలము నీ మీద ఆల్రెడీ పడింది. నువ్వు నార్మల్గా బ్రతకటానికి వీల్లేదు. హలో, కొంతమంది అంటారు కదా, బ్రదర్ పాస్టర్ జాబ్ చాలా ఈజీ బ్రదర్, సండే ఒక్క మెసేజ్గా మీరు చెప్పేది. నువ్వు దిగు, తెలుస్తుంది. మోకాల్లో గుజ్జు కూడా కనపడడం కూడా కొడతాడు. బ్రదర్ ప్రాఫిట్ చాలా ఈజీ, ఎందుకంటే నాకు అన్ని కనపడుతున్నాయి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్ని కనపడుతున్నాయి. నువ్వు దిగు, తెలుస్తుంది. హలో, ఏ ప్రాసెస్ లేకుండా దేవుడు నిన్ను ఒక స్థానంలోకి తీసుకొని రాడమ్మా. ఆయన కంసాల అగ్ని లాంటి వాడు, ఆయన కుమ్మర్ లాంటి వాడు. ప్రతిదాన్ని ఆయన షేప్ చేస్తాడు. బాడీ షేప్ అవుట్ అయితే జిమ్కి వెళ్తే మళ్ళీ షేప్లోకి వస్తావు, కానీ దేవుడు నిన్ను షేప్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది అది. అవునా? కొంతమంది ఆల్రెడీ షేపింగ్లో కూడా వెళ్తున్నారు, అందుకే ఏం మాట్లాడట్లా. హల్లెలూయా. ఎందుకని? ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకపరచబడిన రాజుగా, యాజకుడిగా ఆయన నేను చూడాలనుకుంటున్నాడు. దావీదు మీదకి అనాయింటింగ్ వచ్చింది. దేవుడు వదిలేశాడా దావీదుని? సౌలుకి చంపడానికి పర్మిషన్ ఇచ్చాడా? ఇవ్వలా. ప్రయత్నం చేశాడు కానీ జరగల. అల్టిమేట్గా దావీదు ఏమయ్యాడు? ఇజ్రాయెల్ చరిత్రలోనే ఒక గొప్ప రాజు అయ్యాడు. దాదాపు 33 పైగా యుద్ధాలు జయించాడు. దావీదు ఎప్పుడు యుద్ధాన్ని ఓడిపోలే ఇజ్రాయెల్ చరిత్రలో. హల్లెలూయా. నువ్వు నేను ఆరాధించే యేసు ప్రభు కూడా దావీదు కుమారుడిగా పిలువబడతాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చిన అభిషేకాన్ని కాపాడుకొని చివరి దాకా నిలుపుకున్న వ్యక్తి. హల్లెలూయా. ఈరోజు మనందరి మీదకి ఒక అనాయింటింగ్ వస్తుంది. ఏంటో తెలుసా? ఈ జనరేషన్లో మనల్ని రాజులుగా, యాజకులుగా మనల్ని నిలపటానికి. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకోవాలనుకున్నాను అనాయింటింగ్? నువ్వు ఎలవ్ చేయాలి, ఆయన అగ్నిని నువ్వు ఎలవ్ చేయాలి. ప్రభా, ఈ చెడు ఆలోచనలు వస్తున్నాయి ప్రభా, వీటిని సరిచేయి. ఈ ఏరియాలో నాకు మార్పు రావట్లేదు ప్రభా, నీ జ్ఞానం అనుగ్రహించి ఇక్కడ నన్ను మార్చు ప్రభా నువ్వు అడగాలి. అప్పుడేం చేస్తాడు? ఆయన కంసాల అగ్నిలాగా ఒకరోజు ఆయన నీ మీద దిగి వస్తాడు. మనం ఎక్కడున్నాం? లేచి ఒకసారి లెగుద్దాం అందరం పైకి. జస్ట్ మన చేతులు పాకేద్దాం ఆయన సన్నిధిలో.